హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిసి అండ్ తేజు. ఇవాళ సూపర్ స్పెషల్ ఎపిసోడ్ గైస్, బికాస్ టుడే ఇస్ రక్షాబంధన్. ఎందుకు ఇది ఇంత స్పెషల్ అంటే నా బేబీకి ఫస్ట్ ఫెస్టివల్ ఇది. సో బేబీ వెనకాతల క్రిబ్ లో పడుకున్నాడు. ఈ లోపు నేను క్విక్ గా తయారైపోయి ఈ అవుట్ఫిట్ వేసుకున్నా. దిస్ ఈస్ మై హల్దీ అవుట్ఫిట్ యాక్చువల్లీ. చాలా రోజుల తర్వాత ఇంత హెవీగా తయారయ్యాను. హౌ డూ యూ థింక్ మై అవుట్ఫిట్ ఇస్? కమెంట్ డౌన్ బిలో. ఐ రియలీ లవ్ ద కలర్ ఆన్ మీ. ఈ ఫెస్టివల్ కోసం 1 వీక్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఏం లేదు, బేబీకి ఫస్ట్ ఫెస్టివల్ కదా, స్పెషల్ గా ఉండాలని. దీస్ ఆర్ ఆర్ రాఖీస్ ఫర్ టుడే. ఏంటి ఇన్ని రాఖీస్ ఉన్నాయని అనుకుంటున్నారా? మై బేబీ హ్యాస్ 4 సిస్టర్స్ అండ్ కిసి హ్యాస్ 4 సిస్టర్స్. మన తెలుగు ట్రెడిషన్ లో అయితే యూజువల్లీ చెల్లెళ్ళు, అక్కలు, అన్నలకి, తమ్ముళ్ళకి రాఖీ కడతారు. కానీ కిసీస్ ట్రెడిషన్ లో అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. మార్వాడి ట్రెడిషన్ లో కిసీస్ సిస్టర్స్ కూడా నాకు రాఖీ కడతారనమాట. సో అందుకే ఇన్ని రాఖీస్ కొనాల్సి వచ్చింది. యాక్చువల్లీ కిసీస్ సిస్టర్స్ ఇవన్నీ కొని నాకు 1 వీక్ ముందు తెచ్చారు ఇంటికి, సో దట్ ఐ కెన్ సెలెక్ట్ my favorite ones. By the way, this is the cute little outfit for my little one. First traditional outfit. Actually, this was a gift given by my friend. నా కలర్ చాలా నచ్చింది. It's a very nice tone of saffron. అసలు పిల్లల బట్టలు ఎంత క్యూట్ గా ఉంటాయో కదా. అండ్ I feel that నా డ్రెస్ కి మంచిగా మ్యాచింగ్ అవుతుంది. ఇంతకు ముందు అయితే నేను కిసి మ్యాచింగ్ వేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళం. Now life is so different. ఇప్పుడంతా బేబీ గురించే for both of us. What do you think about this outfit, guys? Comment down below. This is baby kurta and also పైజామా కూడా ఉంది. ఇట్స్ అ సెట్. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇట్ ఈస్ ప్యూర్ కాటన్. ఇలాంటి ఈవెంట్స్ కి పిల్లలకి ఇలాంటి సాఫ్ట్ మెటీరియల్ క్లోత్స్ వేయడం చాలా బెటర్, సో దట్ బేబీస్ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. సో ఐఎమ్ ఆల్ సెట్ గైస్. ఐఎమ్ రెడీ ఫర్ సెలబ్రేటింగ్ రక్షాబంధన్ ఫెస్టివల్ విత్ మై లిటిల్ వన్. ఆల్రెడీ కిసి సిస్టర్స్, బేబీ సిస్టర్స్ అందరు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ రూమ్ లో ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ గో గైస్, టైం అవుతుంది. Hello guys, welcome back to my channel. We are going to celebrate Raksha Bandhan. Hello guys! Hello guys! I am Krishna. Today we are doing party. Here's the little baby. Say hello. Yes, mama doing mama duty. Here's the lazy dad. Here's the bodybuilder. Here's the outfit. Cutie boy! Cutie boy is getting Hey ready. cutie. Remove of all this better Hey, wait na baby, please. Yeah, it's easier. Parents are struggling. No, only dad is struggling. Dad is Over smart. Kissy, fold it properly. Getting ready, guys. And that's how we got him ready. Kids అందరికి వీడంటే చాలా ఇష్టం. And I feel so happy to see that. By the way, outfit చాలా బాగా సెట్ అయింది. He looks very handsome in it. ఒక చిన్న టిప్ గైస్, ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు నేనేం చేశానంటే బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి ఒక 1 అవర్ పడుకోబెట్టాను. బాబు లేచిన తర్వాత వెంటనే ఈవెంట్ స్టార్ట్ చేశాను. యూజువలీ బేబీస్ కి ఆకలేసినా నిద్ర వచ్చినా క్రాంకీగా ఉంటారు. సో ఇలా చేయడం వల్ల మనం ఆ క్రాంకీ పీరియడ్ ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా మంచిగా ప్లాన్ చేశాను కాబట్టి we were able to start the event on time. బేబీ కూడా అస్సలు క్రాంకీ అవ్వలేదు త్రూ అవుట్ ద ఈవెంట్. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఇయర్స్ రక్షాబంధన్ అండ్ అవర్ బేబీస్ వెరీ ఫస్ట్ ఫెస్టివల్. సో బేబీ సిస్టర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు రాఖీ కట్టడానికి వస్తున్నారు. అండ్ ద ఫనీ థింగ్ ఇస్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాంట్స్ టు టై రాఖీ టు హిమ్ ఫస్ట్. దే జస్ట్ లవ్ హిమ్ సో మచ్. ఇలా రాఖీ పండుగ చేసుకుంటే నాకు నా చిన్నతనం గుర్తు వస్తుంది. నేను నా తమ్ముడు ఎంతో హ్యాపీగా చేసుకునే వాళ్ళం ఈ ఫెస్టివల్. అండ్ మై మామ్ యూస్ టు బీ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్. షీ యూస్ టు ఆర్గనైజ్ దీస్ ఫెస్టివల్స్ ఫర్ us. ఇప్పుడు చూస్తుంటే టైం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందో అనిపిస్తుంది. I'm a mom now and I'm organizing these things for my baby. And just like that, my baby got his first Rakhi. Congratulations, little boy. He is very lucky to have such lovely siblings. I am just waiting for him to grow and share more love with all his siblings. By the way, everybody, life is moving very fast for me. Baby life లోకి వచ్చిన తర్వాత టైం ఎలా వెళ్ళిపోతుందో అస్సలు తెలియట్లేదు. అందుకే వీడియోస్ పెట్టడం కూడా కొంచెం లేట్ అవుతుంది. బట్ ఐ విల్ ట్రై టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. అండ్ ఆల్సో మా వీడియోస్ లో బేబీని నేమ్ తో పిలవట్లేదు, ఎందుకంటే we did not still officiate the name yet. You will soon be knowing the name. And ఇంకో విషయం ఏంటంటే the name came from one of your suggestions. So stay tuned for the baby name reveal. Also everybody, కృష్ణాష్టమి కూడా దగ్గరలో ఉంది. సో కిసి వాళ్ళ అక్క ఈ ఫ్లూట్ తీసుకొచ్చారు. ఇట్ వాస్ సో క్యూట్ మూమెంట్. ఈ కృష్ణాష్టమికి వీడిని కృష్ణుడిగా తయారు చేయాలా వద్దో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ కమెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ వాంట్ టు సీ మై లిటిల్ వన్ యాజ్ లిటిల్ కృష్ణ అండ్ ఐల్ థింక్ అబౌట్ ఇట్. కొంచెం సేపు తర్వాత నేను బేబీని తీసుకున్నా, ఎందుకంటే కిసి చేతుల్లో ఏంటో అన్కంఫర్టబుల్ గా ఉన్నాడు. ఐ థింక్ మామ్స్ టచెస్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. నేను ఎప్పుడు బేబీని తీసుకున్నా చాలా కామ్ అవుతాడు. రైట్ నౌ వీఆర్ అట్ సిస్టర్ నెంబర్ 3. షీ గాట్ దిస్ క్యూట్ లిటిల్
little light wala Rakhi and it is so cute on his hand. We have 2 or 3 more sisters to go. Next कौन है? Cuteness overloaded everybody. Look at him, how cute he looks. ఈ ఈవెంట్ లో మమ్మీ పప్పా అండ్ మామ్ అండ్ డాడ్ అండ్ మై బ్రదర్ ఆర్ మిస్సింగ్. మమ్మీ పప్పా అంటే కిసి పేరెంట్స్, నేను కూడా మమ్మీ పప్పా అనే పిలుస్తాను. వాళ్ళు ఇప్పుడు లేరు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు రాజస్థాన్ వెళ్ళారు ఫర్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్, బట్ దే వుడ్ లవ్ టు బీ హియర్. అండ్ మై పేరెంట్స్ ఆర్ ఇన్ వైజాగ్ అండ్ మై బ్రదర్ ఇస్ ఇన్ బెంగళూరు. సో ఎవ్రీబడి ఈస్ స్కాటర్డ్ అట్ దిస్ మూమెంట్. సో అందుకనే అందరూ కలవలేకపోయాము. Okay, ready? Bless him all the time. अरे कौन सा हाथ कर रही है? ते हाथ देखो पहले. कौन करते उल्ले पाटे बस एक मिनट पकड़ो. अरे यो करना है. Let me know if you could understand the language, guys. They are speaking in Marwadi. Starting లో అయితే నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. I used to feel so left out in conversations and gatherings. వాళ్ళు నాకు ట్రై చేసేవారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇనీషియల్ గా, బట్ యు నో గైస్, లాంగ్వేజ్ ఇస్ అ బ్యారియర్ ఇఫ్ యూ డోంట్ నో ఇట్. కానీ ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది, కానీ మాట్లాడలేను. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ బికాస్ ఐ వాంట్ టు బీ వన్ ఆఫ్ దెమ్ అండ్ కమ్యూనికేట్ బెటర్. నౌ లివింగ్ దిస్ అపార్ట్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే గిఫ్టింగ్ సెక్షన్. యాక్చువల్లీ నేను సరిగ్గా ప్లాన్ చేయలేదు. ఐ ఆర్డర్డ్ అ కపుల్ ఆఫ్ గిఫ్ట్స్ ఆన్లైన్, కానీ టైం కి అవి రాలేదు. కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి, బట్ ప్యాకింగ్ మెటీరియల్ నా దగ్గర లేక సరిగ్గా ప్యాక్ చేయలేదు. బట్ దిస్ టర్న్డ్ అవుట్ ఇన్ టు అ హిలేరియస్ మూమెంట్, ఎందుకంటే ప్యాకింగ్ బాక్స్ లేక ప్రతి గిఫ్ట్ ఒకే బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తున్నాము. దీనికి ఇవ్వాల్సిన గిఫ్ట్ అసలు రానే లేదు, అందుకనే సరదాగా కోకోనట్ ఇచ్చాం గిఫ్ట్ కింద, జస్ట్ ఫర్ ఫన్. ఇట్స్ ఫర్ మూమెంట్స్ లైక్ దీస్ ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ కిసీస్ ఫ్యామిలీ అండ్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ దెమ్. ఇవాళ రాఖీ ఫెస్టివల్ అయితే చాలా బాగా అయింది. ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ డే విత్ మైన్యూట్ ఇన్పర్ఫెక్షన్స్. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఫ్రమ్ మై సైడ్, బట్ స్టిల్ ఇట్ వాస్ సో గుడ్ బికాస్ ఆఫ్ ద లవ్ షోన్ బై మై ఫ్యామిలీ. ఎందుకు ఇంపర్ఫెక్షన్స్ అంటున్నా అంటే, యాక్చువల్లీ నేను లంచ్ కి ఇన్వైట్ చేశాను అందరినీ, బట్ టైం కుదరక ఐ కుడెంట్ ప్రిపేర్ ఎనీ ఫుడ్, యు నో, విత్ అ న్యూ బోర్న్ అండ్ everything. But Kissy's family is so sweet. Kissy's sisters especially, వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే నన్ను కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవాళ కూడా అంతే, నాకు టైం కుదరలేదని దే ఓన్లీ కుక్డ్ ఫుడ్ అండ్ సర్వ్డ్ మీ, అండ్ దే ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్ఫెక్ట్ సిస్టర్స్ ఫర్ ష్యూర్. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నాకు కూడా రాఖీస్ ట్రై చేస్తున్నారు కిసీతో పాటు. దిస్ ఈస్ వెరీ కామన్ ఇన్ దేర్ ట్రెడిషన్. సో దిస్ ఈస్ హౌ వీ సెలబ్రేటెడ్ our రక్షాబంధన్ టుడే. మీ రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? లీవ్ us a comment in the comment section. We absolutely love to hear your stories. That's it for today's video, guys. We hope you all had fun. We did for sure. Guys, ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేసాము. కిసి లవ్స్ హిస్ సిస్టర్స్ గైస్. హోల్ ఫ్యామిలీని చాలా ఇష్టపడతాడు. వాళ్ళు లేకపోతే అస్సలు ఉండలేడు. అండ్ ఇవాళ అయితే చాలా చాలా జరిగాయి, మీరు చూసారు కదా. గేమ్స్ ఆడాము. Great games. Next time I think we'll organize more games when they are here. యా, మీరు చూసారు కదా ఎంత మంది ఉన్నారో వీడికి కజిన్స్. Trust me guys, I would suggest that always keep your family very close to you. Love them as much as you can. No money can buy that happiness for you. So I agree guys. Baby, did you enjoy your first Rakhi? Seems like he also loved it. Actually, ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది అనుకోండి, బయట అయినా లేకపోతే ఇంట్లో అయినా, he stays very calm. He stays అస్సలు చాలా కామ్ గా ఉంటాడు. అది అయిపోయిన తర్వాత he'll be like, okay, I'm hungry, I want sleep. అప్పుడే ఏడుస్తాడు. I would give credits to her as well. She knows what event to be done at what time. బేబీ ఉన్నప్పుడు మనం టైమింగ్స్ కూడా సెట్ చేసుకోవాలి. ఎప్పుడు బేబీ క్రాంకీ అవుతారో, లేకపోతే ఎప్పుడు అంటే ఫీడింగ్ ముందా, ఫీడింగ్ తర్వాత, స్లీప్ ముందా, ఇలాంటివి చాలా ఆలోచించి I should plan the event. We enjoyed guys. Today అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వీడి ఫస్ట్ రాఖీ డ్రెస్ అదంతా తీసేసాను, ఎందుకంటే బేబీస్ ఎక్కువసేపు ఉండలేరు కదా. ఒక నిమిషం baby, I only couldn't. నేను కూడా ఇప్పుడే ఫీడ్ చేసాము. సో హీస్ లైక్ a little bit. 1 second, let me put him down. Alright. నీ రాఖీస్ చూపించవా వ్యూవర్స్ కి? రాఖీస్ అన్ని పోయాయి. ఏదిరా ఒక్కటే రాఖీ. Only one is left. చాలా రాఖీస్ వచ్చాయి వీడికి, ఒక్కటే ఉంది. సో గైస్, ఇలా చేసుకున్నాము ఈ సంవత్సరం రక్షాబంధన్. ఒక్కటే వెలతి, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు అనమాట. వాడు కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. అంటే నేను వైజాగ్ వెళ్ళడానికి అవ్వలేదు. సో ఇట్స్ లైక్ we'll soon be celebrating Rakhi. we are celebrating virtually. And me and my brother are like
cool with it. Like we are in a swag mode always. Like we are chill about everything. And నేను నా బ్రదర్ చాలా క్లోజ్. I just love him. ఇవాళ అయితే చాలా బాగా స్పెండ్ చేసాము. I hope you also We hope celebrate. that all of you have enjoyed Celebrated. this festival. Many more are yet to come. Just wait and let's More. have fun together. Yes, more fun vlogs are coming up soon, guys. Until then, Sayonara. bye.